ఫ్రెండ్స్ నమస్తే. నా పేరు సురేష్. మీరు చూస్తారు భారతీయ ట్రక్ సరళ బాగున్నారా? బాగుండాలి. తమిళనాడులో విక్రమంది టోల్ ప్లాజా ఉల్లుందూరుపేట దగ్గరలో ఉన్నాను అనమాట. టోల్ గేట్ దగ్గర పడుకున్నాను. బయలుదేరదాం మరి మెల్లగానే. ఇది టోల్ గేట్ దగ్గర పడుకున్నాను అనమాట. నైట్ అంటే నేను నైట్ ఫుల్గా పడుకున్నాను అనుకోండి. ఈ రోజు మొత్తం బండి తోలడం అనమాట. అందుకనే ఫుల్గా రెస్ట్ తీసుకున్నాను. ఉదయం 6ంటికి లేచాను అనమాట. బయలుదేరదాం మరి మెల్లగానే. నుంచి చెన్నై 150 ఎంత ఉంది చూస్తారు కదా. ఈ సిగ్నల్కి అర్థం ఏంటో చెప్పండి. నేను లాస్ట్లో చెప్తాను, కరెక్ట్గా చెప్పాలి. అలా బయలుదేరి మద్రాసు దగ్గరికి వచ్చాను అనమాట. ఇంకా మద్రాసు ఇక్కడి నుంచి ఒక 30 కిలోమీటర్లు అంత ఉందన్నమాట అండి. ఇదేంటంటే సిటీ అవుట్కట్స్ అనమాట. సిటీయే. గుడివంచర్రి, శ్రీ పెరుమాళ్ కోవిల్ అలా ఊర్లు వస్తాయన్నమాట. పెద్ద పెద్ద ఏరియాలు ఇవన్నీ దాటితే వండలూరు అని ఊరు వస్తుంది. వండలూరు అనే ఊరి దగ్గర మనం సిటీలోకి వెళ్ళకుండా లెఫ్ట్కి వెళ్ళాలన్నమాట. ఇంకో బస్సులు ఆగుతున్నాయి కదా. ఎంత కాలేజీ ఉందన్నమాట పక్కన. బస్సుల్లో మంచి జనాలు దిగుతున్నారు, స్టూడెంట్స్. అదిని ఇదే సాఫ్ట్వేర్ కంపెనీలో ఉందండి. చాలా పెద్ద బిల్డింగ్. ఇది ఫుడ్ ప్లాజా అనమాట. నైట్ టైం మంచి అడవుడిగా ఉంటుంది. ఇది మంచి అన్ని ఫుడ్లు దొరుకుతాయి అక్కడ. కళ వస్తే ఇది గుడివాంచెర్రి అనమాట. ఈ ఊరి పేరు వచ్చేసి. సిటీ ఇప్పుడు వచ్చే సమయం 9:30 అవుతుంది అనమాట. అలా మెల్లగా వస్తే అలా రైట్కి వెళ్తే చెన్నై వెళ్ళిపోద్ది అనమాట. మనం కింద సర్వీస్ రోడ్లో దిగి స్ట్రైట్గా రావాలి. స్ట్రైట్గా వచ్చిన తర్వాత ఇలా రైట్కి వెళ్తే వండలూరు అనే ఊరు వస్తుంది. మనం స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. ఇంకో ఈ బ్రిడ్జ్ ఎక్కేస్తాం అనమాట. అవుటర్ రింగ్ రోడ్ ఎక్కేస్తాను ఇప్పుడు. మింజూరు, పూనమల్లె ఊర్లు ఉంటాయి. చెన్నై అవుటర్ రింగ్ రోడ్ అనమాట అండి. ఇది 6 lanes. ఇటు 3 వరుసలు, అటు నుంచి వచ్చేది 3 వరుసలు, 6 వరుసలు అనమాట. 50 కిలోమీటర్లు వెళ్ళాలి. 50 కిలోమీటర్లు వెళ్తే రెడ్ హిల్స్ టోల్ గేట్ వస్తుంది. అప్పుడు మనం ఇది చూస్తున్నారు కదా, అటు నుంచి వచ్చే బళ్ళు, ఇటు నుంచి వచ్చే బళ్ళు, మధ్యలో ప్లేస్ ఉంది. ఈ మధ్యలో ప్లేస్తోనే ఇంకొక 4 lanes రోడ్ వేసి అనమాట. అంత పెద్ద రోడ్డు ఖాళీగా ఉంది మధ్యలోనే. ఇది టోల్ గేట్ అనమాట అండి. ఒక టోల్ గేట్ అయింది. ఇది కింద దిగితే బెంగళూరు రోడ్ అని ఉంది. తర్వాత ఇది సెకండ్ టోల్ గేట్. మొత్తం 3 టోల్ గేట్లు ఉంటాయి అనమాట ఈ చెన్నై అవుటర్ రింగ్ రోడ్లోని. 50 కిలోమీటర్లకి 3 టోల్ గేట్లు చూడండి. మరి దిగిపోయిన రెడ్ హిల్స్ టోల్ గేట్ దాటేసాను. ఇది తడకి ఒక 20 కిలోమీటర్ల ముందనమాట. గుమ్మడిపూడి అనే ఊరు. చెన్నై బార్డర్ దగ్గరలో ఉన్నాను అనమాట. చెన్నై ఆంధ్ర బార్డర్ దగ్గరలో ఉన్నాం. మధ్యలో రోడ్డు వేస్తున్నారు చూసారు కదా. ఫ్లైఓవర్ కడుతున్నారు. వర్క్ స్పీడ్గా జరుగుతుంది. ఇంకా అలా వచ్చేసాను అనమాట. నాయుడుపేట అన్నీ దాటుకుని ఇంకా నెల్లూరు వచ్చేసాను. నెల్లూరు వచ్చేసరికి సాయంత్రం 6 అయిపోయిందండి. ఇది నెల్లూరు అనమాట. పెన్నా నది పక్కన కింద పెన్నా నది అనమాట. ఎప్పుడు వాటర్ ఎప్పుడు ఉండదు మరి. ఎప్పుడో కానీ కనబడదు మరి వాటర్. నెల్లూరు అనమాట. నెల్లూరు వచ్చేసరికి 6:30 అయిపోయింది. డిఎఫ్ఐలో ఒకటి వేసుకున్నాను కొని డబ్బా. నెల్లూరు వరకు 4 lanes అనమాట. మద్రాసు నుంచి 170 కిలోమీటర్లు 4 lanes. ఇప్పుడు ఇది కూడా 4 lanes చూసారు కదా. ఇంకా అలా లెఫ్ట్కి వెళ్తే నెల్లూరు అని ఉంది. నెల్లూరు సిటీ అవుట్ నుంచి మళ్ళీ లెఫ్ట్కి వెళ్తే నెల్లూరులోకి వెళ్తాం అనమాట. ఇది నెల్లూరు గ్రాండ్ అనమాట అండి. హోటల్ నెల్లూరు గ్రాండ్ కొంచెం పేరున్న హోటల్. ఇక్కడ నుంచి 6 lanes స్టార్ట్ అనమాట. 6 వరుసలు. ఇంక ఇక్కడ నుంచి నెల్లూరు నుంచి మీకు విజయవాడ వరకు కూడా ఇంక 6 lanes ఎక్స్ప్రెస్ వే అనమాట. మీరు డీజిల్ కొట్టించుకుందాం నెల్లూరులోనే. డీజిల్ కొట్టించుకుంటే ఒక 10,000 ఏమన్నా వేసారు. మనకి కొంచెం చూసుకోకుండా జాగ్రత్తగా విజయవాడ వెళ్ళిపోద్ది అనమాట.
ఆల్రెడీ ఉంటుంది, సేఫ్టీ అనమాట. ఇది రిలయన్స్ బంక్ మాది, ఇంకా రిలయన్స్ బంకే మాకు కాంట్రాక్ట్, ఇంకెక్కడ ఉండదు మాకు. 102 లీటర్లు వచ్చింది 10,000కి. ₹91.82 ఉంది డీజిల్ రేట్ వచ్చేసి. కొట్టిస్తాం. నైట్ నెల్లూరులో వచ్చేసరికి ఆయిల్ కొట్టేసరికి 6:30 అయింది. ఒంగోలులో టిఫిన్ చేశాను అనమాట 10:30 గుంటూరు దగ్గర వరకు వచ్చి పడుకున్నాను. 1 గంట అయింది. ఉదయం 4 గంటలు వేసాను, 3 గంటలు పడుకున్నాను. ఇది విజయవాడ మా కంపెనీ బంక్ అనమాట. ఎన్కేపాడు దగ్గర టర్నింగ్లో ఉంటుంది. 114 లీటర్లు పట్టింది, ఫుల్ అయిపోయింది. బయలుదేరాం, ఫుల్ చేసుకుని ఇంక బయలుదేరా అనమాట తణుకు. ఇది విజయవాడ దాడుతున్నాం. ఇదంతా విజయవాడ సిటీ దాటేసాం అనమాట, సిటీ అవుట్కట్స్ ఇది. మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు లెఫ్ట్లో చూసేది ఏంటంటే విమానం హోటల్ అనమాట. అంటే ఏరోప్లేన్ పాదే మామూలుగా కొని ఇంక ఇక్కడ పెట్టారు ఏరోప్లేను, విమానం. ఇందులో రెస్టారెంట్ పెట్టారనమాట. నైట్ టైం చాలామంది వస్తారండి విజయవాడ ఎవరినో వస్తే కొంచెం ట్రై చేయండి. ఎలాగో మనలాంటి వాళ్ళు డైరెక్ట్గా ఫ్లైట్లో ప్రయాణించలేం కాబట్టి ఇందులో కూర్చుని ఏదో తిని ఆనందిద్దాం. మరి ఏలూరు నుంచి వస్తే విజయవాడ సిటీ ఎంట్రన్స్లో ఉంటుంది అనమాట. ఇది నిడమనూరు అనుకుంటా. ఇంకా అలా దాటుకుంటూ వెళ్ళిపోయాం. అలా గన్నవరం దాటేసి ఏలూరు హనుమాన్ జంక్షన్ దాటేసి ఇది ఏలూరు టోల్గేట్ అనమాట. ఏలూరు యువతల టోల్గేట్ ఉంటుంది, పెద్ద టోల్గేట్. ఇక్కడ మరి టిఫిన్ చేస్తానికి ఆపాను. వచ్చేసి 7 అవుతుంది. ఒక 2 ఇడ్లీ 2 బజ్జీ. మన ఆంధ్ర టిఫిన్ తిని ఒక వారం అయిందనమాట. ఇడ్లీలు మనమే బాగుంటాయి, తమిళనాడులో బాగోవు అనమాట, ఇక్కడే బాగుంటాయి. బోండాలు కూడా ఎక్కడ దొరకవు, మన ఆంధ్రాలో తప్ప, ఆంధ్ర తెలంగాణలో తప్ప. పెద్ద టోల్గేట్ దాటేసాం. వర్షం వస్తూనే ఉందండి. మరి తుఫాన్ అంటే కదా 3 రోజులు. నన్ను ఈరోజు అలా పడతానే ఉంది వర్షం. ఇది వచ్చేసి స్ట్రైట్కి వెళ్ళిపోతే గుండుగోలు అనమాట. స్ట్రైట్కి వెళ్ళిపోతే మనం నల్లజల్ల అలా వెళ్ళిపోతాం. ఇప్పుడు ఇక్కడ నుంచి రైట్కి తిరుగుతున్నాం మనం. రైట్కి తిరిగితే రావులపాలెం రోడ్డు అనమాట. ఇది తాడేపల్లిగూడెం, తణుకు, రావులపాలెం అలాగా ఈ రోడ్లో తిరిగాం. ఈ రోడ్లోకి ఇప్పుడు ఎవరు రావట్లేదండి, రోడ్లు ఖాళీ. ఈ రోడ్డు మాత్రం చాలా ఖాళీగా ఉంటుంది, ఒకప్పుడు బిజీగా ఉండేది. ఫస్ట్ వచ్చేసి పోళ్ళ. ఈ రోడ్లో వచ్చే ఊళ్ళు లైన్గా చూద్దాం. పోళ్ళ ఒక 5-6 కిలోమీటర్లు వస్తే పోళ్ళ వస్తుంది. అలా 4-5 కిలోమీటర్లు దాటిన తర్వాత ఇంకో ఊరు వచ్చేసి కైకరం. ఇది కైకరం అనమాట. చిన్న చిన్న ఊళ్ళు. అదొక 1/2 కిలోమీటర్ ఉంది, ఇదొక 1 కిలోమీటర్ ఉంది ఊరు. కైకరం దాటేసి అలా ఎదురుకు వస్తాం అనుకోండి చేబ్రోలు. ఇది చేబ్రోలు అనమాట. చేబ్రోలు ఇదంతా కైకరమే. కైకరం దాటేసాం, ఇప్పుడు చేబ్రోలు అనమాట. చేబ్రోలు దాటేసిన తర్వాత 1 కిలోమీటర్ వస్తే నారాయణపురం ఊరు వస్తుంది. పక్కనే ట్రైన్ వెళ్తుంటుందండి. లొకేషన్ బాగుంటుంది చూడటానికి. ఇది నారాయణపురం అనమాట. రైట్కి భీమవరం 34 కిలోమీటర్లు ఉంది చూడండి. భీమవరం అనమాట. ఇలా రైట్కి తిరిగితే భీమవరం వెళ్ళిపోద్ది. ఇక్కడ నుంచి రైట్కి తిరగాలన్నమాట. చిన్నగా ఉంటుంది రోడ్డు, ఎంట్రన్స్లోనే ఇరుగ్గా ఉంటుంది రోడ్డు. ఉండి భీమవరం నారాయణపురం. ఇది నారాయణపురం దాటిన తర్వాత ఏ ఊరు వస్తుందంటే ఉంగుటూరు అనమాట. పోళ్ళ, కైకరం, చేబ్రోలు, నారాయణపురం, ఇదేమో ఉంగుటూరు టోల్గేట్ అంటారు. టోల్గేట్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఉంగుటూరు టోల్గేట్ 1 కిలోమీటర్. అప్పట్లో ఆ రోడ్డు పూర్తవకముందు ఈ రోడ్డు మంచి బిజీగా ఉండేది అనమాట. ఇప్పుడు మాత్రం చాలా ఖాళీగా ఉంది. ఉంగుటూరు టోల్గేట్ అనమాట ఇది.
అది దాటితే తాడేపల్లిగూడెం, ఒక్క 5 కిలోమీటర్లు వస్తే తాడేపల్లిగూడెం రూట్లోకి వెళ్ళిపోవచ్చు అనమాట. తాడేపల్లిగూడెం బైపాస్ రోడ్ అనమాట అండి ఇది. అలా రైట్కి తిరిగితే ఊర్లోకి వెళ్ళిపోద్ది, మనం డైరెక్ట్ వెళ్ళిపోతున్నాం. చూసారా ఎంత ఖాళీగా ఉన్నాయి రోడ్లు, ఒక వాహనాలు కూడా ఎదరెళ్ళట్లేదు, అటు నుంచి కూడా పెద్దగా రావట్లేదు, ఏదో 1-2 బైకులు వస్తున్నాయి అంతే. ఇది వచ్చేసి నిట్ తాడేపల్లిగూడెం, అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, నిట్ కాలేజ్ అనమాట. అంటే కేంద్ర ప్రభుత్వం కట్టిందనమాట ఇది విశ్వవిద్యాలయం, ఐఐటి ఊరికి అనుకుంటా. ఇదేంటనుకున్నారా, ఈ ఊరి పేరు వచ్చేసి దువ్వ. విక్రమార్కుడు సినిమాలోని బ్రహ్మానందం ఊరు అనమాట దువ్వ. ఎరా దువ్వ అంటాడు కదా, అదనమాట. ఇక్కడి నుంచో 10 కిలోమీటర్లు వెళ్తే అత్తిలి సత్యబాబు అంటాడు కదా, అది మన రాజమౌళి గారు విక్రమార్కుడు సినిమాలో పేర్లు అనమాట. ఊరు పేర్లు ఇది, అసలు ఊరు ఇది దువ్వ. బ్రహ్మానందం కానీ ఎరా దువ్వ అంటాడు కదా, దువ్వ అనమాట ఊరు పేరు దువ్వ. ఇక్కడి నుంచి 10-12 కిలోమీటర్లు లోపలికి వెళ్తే అత్తిలి. ఇక్కడి నుంచి తణుకు వచ్చేసి 5-6 కిలోమీటర్లు ఉంది అంతే, దగ్గరే. తణుకు దగ్గర అనమాట ఊళ్ళు. పశ్చిమ గోదావరి జిల్లా, పాగో జిల్లా. మరి రాజమౌళి గారిది కూడా కొవ్వూరే కదా, పాగో జిల్లా. అందుకని అభిమానంతో ఇలా ఆయన జిల్లా ఊరు పెట్టుకున్నారనమాట విక్రమార్కుడు సినిమాలోని. అత్తిలి దువ్వ. ఇది దాటి ఒక 5-6 కిలోమీటర్లు వస్తే తణుకు అనమాట. తణుకు నుంచి లోపలికి వెళ్తున్నాం, ఒక 3-4 కిలోమీటర్లు అనమాట. చిన్న రోడ్డు ఇది. ఈ రోడ్ చూడండి ఎంత బాగుంటుందో, చిన్న పల్లెటూర్లు అనమాట. సిటీలో తిరిగేస్తున్నాం, పల్లెటూరులో తిరిగేస్తాం. పక్కనేమో ఇంకో గోదావరి గట్టు అనమాట. అలా గోదావరి గట్టు, స్థానాల రేవులు, చిన్న ఊర్లు భలే ఉంటాయి. స్నానాలు చేస్తారు, బట్టలు ఉతికేసుకుంటారు ఊర్లో. పక్కనే ఊరు, పక్కనే ఎదురుగంటనే గట్టు అనమాట. గోదావరి, కొత్త గోదావరి కదా, ఎర్రగా ఉంది. ఈ ఊరి పేరు వచ్చేసి చిన్న ఊర్లు అండి. ఇదండి అన్లోడింగ్ స్టార్ట్ చేశారు. ఇదనమాట సల్ఫర్. ఇలా ఉంటుంది, కళ్ళు జిగేలమంటాయి, మంచి బ్రైట్నెస్గా ఉంటుంది. ఇది కలర్ఫుల్గా ఉంటుంది. దీని పేరు సల్ఫర్. ఇది కొంచెం ఫైర్ అవుద్ది అనమాట, యాసిడ్ తయారవుద్ది దీంతోనే. వీళ్ళు ఇక్కడ దీన్ని మళ్ళీ ఆడించి 2-3 రకాలుగా చేసి బస్తాలు వేసి వీళ్ళు ప్యాక్ చేసి అమ్ముతారంట. మరి ఏంటో పూర్తిగా మనకు చెప్పలేదు వాళ్ళు. ఇదండి అన్లోడింగ్ అయిపోతుంది. 4 మనుషులు వచ్చారు, కుర్రోళ్ళు దింపేస్తున్నారు. లక్కీగా ఏంటంటే గోడౌన్లో దిగుతుంది కాబట్టి మనకు అవుతుంది. వర్షం వచ్చినా సరే, బయట అంతా వర్షం అలా పడుతూనే ఉంది. గోడౌన్లో పెట్టేసాం, మన సేఫ్టీగానే చక్కగా అన్లోడ్ చేసుకుంటున్నారు. ఇదనమాట బయట. ఇదనమాట అలా బండి ఎదరికెళ్ళి మళ్ళీ వెనక్కి రివర్స్ చేసుకుంటూ వచ్చి అలా లోపల తోస్తాం అనమాట బండి. చిన్న రోడ్డు, సింగిల్ రోడ్డు. ఓ బండి వచ్చినా బైక్ వచ్చినా మనం ఆగాలి, అంత రోడ్డు అనమాట, చిన్న రోడ్డు. తణుకు దగ్గర అనమాట ఇది. మండపాక అని ఊరు. అన్లోడ్ అయిపోతుంది. మధ్యాహ్నం తీసుకొచ్చారు 1 గంటకి స్టార్ట్ చేశారు. ఇప్పుడు సమయం వచ్చేసి 6 అవుతుంది, 4:30. అన్లోడ్ అయ్యేసరికి 6-6:30 అవ్వచ్చు. సిగ్నల్కి అర్థం ఏంటంటే నో స్టాపింగ్, నో పార్కింగ్. అంటే అక్కడ బండి పార్కింగ్ చేయకూడదు, అక్కడ నిలుపుదల చేయకూడదు, ఆపకూడదు కూడా బండి అక్కడ. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇది వీడియో అలా జరిగింది. మరి వీడియో ఎంతటితో ముగించేస్తాను. మరి లోడింగ్ చెప్తానన్నారు, ఎక్కడికో ఏం తెలియదు. మరి ఇప్పుడు సమయం వచ్చేసి 7:30 అవుతుంది అనమాట. తణుకు హైవేలో కాటా వేసాం అనమాట. ఇక్కడ కాటా పూర్తి అయిపోయింది. మరి ఫోన్ చేసాం, చెప్తా ఉన్నారు 7 అయింది టైము. ఈ వీడియో ఎంతటితో ముగించేస్తాను. మరి కొత్తగా ఎవరిని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే ఒక లైక్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ సలహాలు సూచనలు చెప్పండి. ఉంటాను మరి. బాయ్ బాయ్. జై హింద్.